ఇంత షాకింగ్ న్యూస్ అంటే అసలు అది విన్నప్పటి నుంచి మైండ్ పాడైపోయింది సీరియస్లీ. అంటే లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అయిపోయిందంటే ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికి ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. రీజన్స్ ఎవరు చెప్పలేకపోతున్నారు. వర్స్ట్ పార్ట్ ఈస్ దాట్. దేని గురించి మాట్లాడుతున్నా అంటే, చెన్నైలో ఒక కార్డియాలజిస్ట్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ కార్డియాలజిస్ట్, 30+ ఉంటాడు ఏజ్. హాస్పిటల్లో రౌండ్స్, పేషెంట్స్ రౌండ్స్ ఉంటాయి కదా, ఆ రౌండ్స్ చేస్తూ కుప్ప కూలిపోయాడు. అండ్ అక్కడ ఉన్న అతని కలీగ్స్ చాలామంది చాలా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు, అయినా కూడా లాభం లేకపోయింది. అతను చనిపోయాడు. కార్డియాక్ అరెస్ట్ అని అంటున్నారు. అండ్ అంటే హార్ట్కి సంబంధించిన చదువులు చదివి చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే డాక్టర్స్, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారనేది మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ అట్లాంటి వాళ్ళకు కూడా ఇలా జరుగుతుంది అంటే లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అయింది, అండ్ ఎంత వర్స్ట్ కేస్ ఉంది, అండ్ ఎంత బ్యాడ్ పథెటిక్ సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం అనేది నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. అంటే ఆ న్యూస్ విన్నప్పటి నుంచి మైండ్గా లేదు అసలు. అంటే లైక్ ఇంకేం చేయాలి మనం? నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎవరికి యూనో జాగ్రత్తలు వాళ్ళు తీసుకోండి. 2 విషయాలు. ఒకటి, దేనికి స్ట్రెస్ అవ్వద్దు. లైఫ్లో ఎన్ని కొంపలు మునిగిపోయినా, ఎంత యూనో ఆకాశం వచ్చి మీద పడుతున్నా దేనికి స్ట్రెస్ అవ్వద్దు అనేది థంబ్ రూల్ ఫస్ట్. సెకండ్ రూల్ వచ్చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ట్ని తలుచుకొని ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇంకోటి చేయకుండా ప్రజెంట్లో లివ్ ఇన్ ప్రజెన్స్. ఇప్పుడు ఈ టైంలో, ఈ మూమెంట్లో మనకి ఏదైతే ఉందో దాంతో హ్యాపీగా ఉండండి అంతే. అంతకుమించి ఎంజాయ్ చేయండి లైఫ్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ.